తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పద్దులున్నాయని సర్కార్ అంటోంది. అయితే హామీల కోసం బడ్జెట్లో చెప్పిందేవీ లేదని, అన్ని వర్గాలను నిరాశపరిచారని విపక్షాలు విమర్శించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం 53,196 కోట్లు కేటాయించారు. నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు, యువకులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. కొండంత ఆశలు చూపి గోరంత బడ్జెట్ కూడా ఇవ్వలేదని విపక్షాలు విమర్శించాయి. రైతుల విషయంలో మొండి చేయి చూపించారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ బడ్జెట్ ఆశాజనకంగా లేదన్న ఎమ్మెల్సీ కవిత నేమ్ చేంజర్ ప్రభుత్వమే కానీ గేమ్ చేంజర్ కాదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఏ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బడ్జెట్కు పొంతన లేదన్నారు ఎంపీ బండి సంజయ్. ఈ బడ్జెట్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఆరోపించారు. మొత్తానికి తొలి బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే మాటలే తప్ప చేతల్లేవని విపక్షాలు అంటున్నాయి.